జూన్ 1వ తారీఖు మీదే ఎవరికి క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. అసలు ఇది తూర్పు గోదావరి జిల్లాలో స్టార్ట్ అయింది, ఓన్లీ ఆ జిల్లా వరకు పరిమితమైందని రాష్ట్రం మొత్తానికి కూడా అనౌన్స్ చేశారు. ఎవరో తొందరపాటు చర్య అని కొంతమంది అన్నారు, లేదా అసలు మేము డెసిషనే తీసుకోలేదని ఫైనల్ గా ఇప్పుడు వాళ్ళే తేల్చేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం కదా. రైట్, ఓకే మనతో పాటు అనలిస్ట్ మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. మస్తాన్ రావు గారు నమస్తే, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? మస్తాన్ రావు గారు, చూస్తున్నాం 2 రోజులుగా ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అసంతృప్తి వ్యక్తం చేయడం, ఆయన డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఒక ప్రకటన రావడం, ఇదంతా కూడా ఇదే నేపథ్యంలో వైసీపీ కూడా విమర్శలు చేస్తుంది. గతంలో మేము కొంత ఇండస్ట్రీ పెద్దల్ని పిలిపించి మాట్లాడితే దాని మీద నానా రాద్ధాంతం చేశారు, ఇప్పుడు ఏ రకంగా వచ్చి సీఎంను కలవలేదంటూ విమర్శిస్తున్నారు. మేము తీసుకున్నటువంటి చర్యలు చాలా మంచివే ఉన్నాయి, కానీ ఇప్పుడు మీకు ఇండస్ట్రీ మీద ప్రేమ పుట్టిందా అనే రకంగా కూడా వైసీపీ విమర్శిస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు ప్యానల్లో ఉన్న ఇతరులకు కూడా. ఇప్పుడు నిన్న ఈ ఎగ్జిబిటర్స్ సమస్య అనేది బయటకు వచ్చినప్పుడు ప్రధానంగా ఏంటంటే హరిహర వీరమల్లనే కాదు, జూన్ 5వ తారీఖున కమల్ హాసన్ మండర్ టచ్ లైట్స్ సంబంధించి కూడా రిలీజ్ ఉంది. ఇంకా 2-3 సినిమాలు కూడా ఉన్న పరిస్థితి కూడా ఉంది. సో ఇలా 100 కోట్ల రూపాయలు పెట్టి తీసిన సినిమాలు ప్రాబ్లంలోకి వస్తాయనేది దీని సారాంశం. దానిలో ఏంటంటే ప్రధానంగా ఎందుకు వచ్చిందంటే ఈ హరిహర వీరమల్లు అనేది పవన్ కళ్యాణ్ గారు హీరోగా నటించారు ఒకటి. రెండోది ఏంటంటే ఇండస్ట్రీలో కొంతమంది గుత్తాధిపత్యంలో ఈ థియేటర్లన్నీ ఉన్నాయి 2 రాష్ట్రాల్లో అనేది బహిరంగ రహస్యం, అందరికి కూడా తెలుసు. అది ఇప్పుడే కాదు, చిన్న సినిమాకి సంబంధించిన నిర్మాతలు చాలా మంది కూడా వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతాయి ఏంటంటే వీళ్ళకి ఇష్టమైతే ఆ థియేటర్ లో ఆ సినిమాలు కంటిన్యూ అవుతాయి, లేదా వాళ్ళకి సంబంధించిన ఏదైనా పెద్ద హీరోకి సంబంధించిన సినిమా వస్తే ఆ చిన్న హీరోలు కానీ చిన్న నిర్మాతలకు సంబంధించిన సినిమాలు కానీ వెంటనే తొలగించబడతాయి ఆ థియేటర్. సో అంతగా గుత్తాధిపత్యం వహిస్తా ఉన్నారు ఆ సంబంధించిన 4-5 అనేది. నిన్న అల్లు అరవింద్ గారు చెప్పారు, దాని గురించి మాట్లాడతాను. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి ఇష్టమైతేనే ఆ సినిమాలు కంటిన్యూ అవుతాయి, లేకపోతే ఆగిపోతాయి. అది హిట్ అయినా ఫ్లాప్ అయినా వాళ్ళ దయాదాక్షణ్యం మీదే సినిమా అనేది ప్రేక్షకుల దగ్గరికి చేరువవుతుంది అనేది అక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. గత 15 సంవత్సరాలుగా అదే నడుస్తుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారేమో గతంలో అధికారంలో లేనప్పుడేమో వైఎస్ఆర్సీపీ లాంటి వాళ్ళు కేవలం 5 రూపాయలకి 10 రూపాయలకి టికెట్లు అమ్మాలి, పేదలందరూ కూడా సినిమా చూడాలని చెప్పేసి తహసీల్దార్లకి సినిమా థియేటర్ల దగ్గర ఆర్ఐ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరినీ కూడా మోహరించి అమ్మించిన పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నారు, డిప్యూటీ సీఎం గా ఉన్నారు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కూడా వాళ్ళకి సంబంధించిన పోర్ట్ఫోలియోని వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తే నిర్వహిస్తా ఉన్నారు. ఈ నేపథ్యం అంటే అప్పుడు అధికారంలో లేనప్పుడు అదే పరిస్థితి, ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఈ గుత్తాధిపత్యం వహిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇదంతా కూడా చేస్తున్నారు అనేది ఒక అభిమానుల్లో ఒక పెద్ద ఎత్తున నిరసన పెళ్లి. అదే విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళటంతో ఇక ఆయన కూడా నిన్న ఆ విధంగా రియాక్ట్ అయిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అంటే ఆయన అనేది ఏంటంటే మన అప్పుడు రీసెంట్ గా నేను అల్లు అరవింద్ గారు చెప్పడం ఏంటంటే గతంలో నేను ఉన్నాను వీటికి సంబంధించి, ఇప్పుడు కోవిడ్ దగ్గర నుంచి కూడా నేను ఆ థియేటర్లన్నీ కూడా వదిలిస్తున్నాను, నాకు సంబంధం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రైజ్ చేశారో ఆ పాయింట్స్ అన్ని కూడా కరెక్టే. ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా కలవాలి, వాళ్ళ కోఆర్డినేషన్ కూడా సినిమా ఇండస్ట్రీకి అవసరం అనేది కూడా ఆయన చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్పష్టమైన విధానం ప్రకటించారు. ఇంక నుంచి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసాను, లోకేష్ గారు నాకు తెలిసాను, బాలకృష్ణ గారు నాకు తెలిసాను, ఇదే కాకుండా ఒక ఇండస్ట్రీకి సంబంధించిన ఎగ్జిబిటర్స్ ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ రావాలి. అదేవిధంగా సినిమా నిర్మాతలు ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ కావాలి. డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళ అసోసియేషన్ కావాలి. సినిమా హీరోలు సినిమా నటులకు సంబంధించింది అంటే వాళ్ళ సమస్యలకు సంబంధించి ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం కాకుండా వాళ్ళ అసోసియేషన్ల ద్వారా రావడం ద్వారా వాళ్ళ అసోసియేషన్ తద్వారా ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇండస్ట్రీ మొత్తానికి కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది, సమస్యలు పరిష్కరించే అవకాశం ఉన్నాయనేది వాటి సారాంశం. ఒక లెట్ మీ కంప్లీట్. సో ఖచ్చితంగా మనందరం కూడా ఇన్వైట్ చేయదగ్గది ఏంటంటే ఈ ఇన్ఫ్లుయెన్స్లు కాకుండా ప్రేక్షకులకి అందుబాటులో క్యాంటీన్ ధరల దగ్గర నుంచి లేదంటే సినిమా టికెట్ల ధరల దగ్గర నుంచి పార్కింగ్ ధరల దగ్గర నుంచి అన్ని కూడా చూసుకుంటూనే ప్రభుత్వం వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయి, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి, ఆ లొకేషన్స్ ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇప్పించాలి, వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన ఒక
కన్స్ట్రక్టివ్ వే సూచించారు. దాన్ని అందరూ కూడా ఇన్వైట్ చేయదగ్గ అంశంగా నేను చెప్తాను. అయితే ఇదే సమయంలో ఎవరైతే ఈ మాఫియా లాగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ చేతుల్లోని థియేటర్లు పెట్టుకొని వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళని నిరోధిస్తా ఉన్నారో, వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం అనేది ఇక్కడ స్పష్టంగా బయటకు వచ్చిన వాస్తవం. ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే అట్లా మోనోపోలిగా వ్యవహరిస్తూ ఇష్టారాజ్యంగా వాళ్ళ సినిమాలు తీసేయటం కానీ లేకపోతే వాళ్ళ ఇష్టం ఉంటే ఆడించడం కానీ చేస్తా ఉన్నారో వాళ్ళ మీద ఆ మోనోపోలీని తొలగించే విధంగా కూడా ఎగ్జిబిటర్స్ కూడా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే Correct. ఈరోజు సినిమా Okay. థియేటర్లు అన్ని కూడా వందల సినిమా థియేటర్లు మూతపడతా ఉన్నాయి. వందలాది మంది రోడ్డును పడతా ఉన్నారు ఆ థియేటర్లో పనిచేసే వాళ్ళందరూ కూడా. వీటన్నిటిని చూసి